మంచు ఫ్యామిలీ మళ్ళీ రోడ్డెక్కింది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న గొడవలు మళ్లీ మొదలైపోయాయి. మనోజ్ మరోసారి మోహన్ బాబు ఇంటికి వెళ్లడం, లోపలకు అనుమతి లేకపోవడంతో గేటు ముందు బైఠాయించాడు. దీంతో మంచు ఇంట్లో మళ్లీ మంటలు చెలరేగినట్లయింది. ఈ సందర్భంగా మనోజ్ మరోసారి హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా 150 మంది తన ఇంట్లోకి చొరబడ్డారని, తన కార్లతో పాటు వ్యక్తిగత వస్తువులు కూడా ఎత్తుకెళ్లిపోయారంటూ పోలీసులకు కంప్లైంట్ చేశాడు మనోజ్. అందుకు కారణం తన సోదరుడు మంచు విష్ణు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తన కూతురి బర్త్డే వేడుకల కోసం రాజస్థాన్కు వెళ్లగా ఆ సమయంలో తన ఇంట్లో రచ్చరచ్చ చేశారని మనోజ్ పోలీసుల ముందు వాపోయాడు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్ బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా కూడా ఆయన అందుబాటులోకి రావడం లేదన్నారు. తాను ఇంట్లో లేనప్పుడు కారుతో పాటు కాస్ట్లీ వస్తువులను విష్ణు ఎత్తుకెళ్లారని మనోజ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఇంట్లోని కార్లన్నీ విష్ణు ఆఫీసులో ఉన్నాయని, వాటికి సంబంధించిన ఆధారాలను కూడా పోలీసులకు అప్పగించాడు. విష్ణుపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరాడు. దీంతో మంచు ఫ్యామిలీ వారు మళ్లీ మొదలైందని జోరుగా చర్చ నడుస్తోంది. ఇక గతేడాది నుంచి మంచు మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు బయటపడ్డాయి. ఆస్తుల వివాదం పీక్ స్టేజ్కు చేరడంతో మోహన్ బాబు విష్ణుపై మనోజ్ పలుమార్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. మోహన్ బాబు సైతం మనోజ్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 2 వర్గాలకు వార్నింగ్లు కూడా ఇచ్చారు. అయితే మంచు ఫ్యామిలీలో మంటలు ఇంకా చల్లారినట్టు కనిపించట్లేదు. గొడవలు, కేసులతో మంచు కుటుంబంలో కలహాలు పీక్స్కు చేరగా పోలీసుల కౌన్సిలింగ్లతో కాస్త బ్రేక్ పడినట్టు భావించారు. ఆ తర్వాత కేసుల వ్యవహారం కాస్త రూట్ మారి సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ఇండైరెక్ట్ గా విమర్శలు గుప్పించుకున్నారు. ఆ తర్వాత ఇన్ని రోజులు కాస్త సైలెంట్గా ఉండడంతో అంతా సద్దుమణిగిందని భావించారు. అయితే మంచు విష్ణు మధ్య వివాదం నివురు కప్పిన నిప్పులా కొనసాగుతూనే ఉన్నట్టుగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతోంది. మరోసారి మనోజ్ తమ ఫామ్ హౌస్ వద్దకు వెళ్లడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే మనోజ్ జల్పల్లిలోని ఫామ్ హౌస్ ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేస్తూ మంచు విష్ణుపై కీలక ఆరోపణలు చేశాడు. తాను ఏ రోజు కూడా ఆస్తి కోసం కొట్లాడలేదని తన తల్లి మీద ప్రమాణం చేశాడు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ తనను ఇంట్లోపలికి వెళ్లనివ్వడం లేదని, తప్పుడు సంతకాలతో కోర్టులను పక్కదారి పట్టిస్తున్నారని మండిపడ్డాడు. తాను విష్ణు భవిష్యత్ కోసం ఆడవేషం కూడా వేశానని గుర్తు చేశాడు. ఈ నేపథ్యంలో మంచు కుటుంబంలో జరుగుతున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేదెవరు అన్న చర్చ అయితే సాగుతోంది. అయితే మంచు లక్ష్మి అంటే అటు తండ్రి మోహన్ బాబుకు, బ్రదర్స్ విష్ణు, మనోజ్లకు కూడా ఇష్టమే. ఆమె ఏం చెప్పినా వాళ్ళెవ్వరూ కాదనరు. గతంలో మనోజ్ పెళ్లి సమయంలోనూ అన్నదమ్ముల మధ్య విభేదాలు రావడంతో లక్ష్మీనే ఇద్దరితో మాట్లాడి సమస్యను పరిష్కరించినట్టు చెబుతారు. మరి ఇప్పుడు కూడా మంచు లక్ష్మి జోక్యం చేసుకొని తండ్రి, అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఈ గొడవకు ఫుల్ స్టాప్ పెడతారా అన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మనోజ్ చేస్తున్న కొన్ని కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. విష్ణు కన్నప్ప చిత్రాన్ని ఈ నెలలోనే విడుదల చేద్దామని ప్రిపేర్ అయ్యాడు. అదే సమయంలో మనోజ్ నటించిన మల్టీ స్టారర్ మూవీని కన్నప్పకు పోటీగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర మంచు సోదరుల పోటీ ఎలా ఉంటుందో చూడాలని ఆశించారు చాలా మంది. కానీ టెక్నికల్ ఇష్యూస్ వల్ల కన్నప్ప వాయిదా పడింది. అయితే కన్నప్ప లేట్ అవ్వడానికి టెక్నికల్ ఇష్యూస్ కాదంటున్నాడు మనోజ్. తన సినిమా భైరవంను కన్నప్పకు పోటీగా విడుదల చేద్దామనుకున్నామని, నా సినిమాకు భయపడి విష్ణు తన కన్నప్పను వాయిదా వేశాడంటూ కొత్త కారణం చెప్పాడు మనోజ్. తాను విష్ణు కోసం చాలా త్యాగాలు చేశానని, ఓ సినిమాలో లేడీ గెటప్ కూడా వేశానని చెప్పుకొచ్చాడు మనోజ్. బయట బ్యానర్లో హిట్ కొట్టినప్పుడు వెంటనే నన్ను లాక్కొచ్చి సొంత బ్యానర్లో సినిమా చేయమనేవారు. ఇలా ఎంత చేసినా నన్ను ఇప్పుడు ఇబ్బంది పెడుతూనే ఉన్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్. మొత్తానికి విష్ణు, మనోజ్ల గొడవ, వారి వైరం ఎక్కడికి దారి తీస్తుందో ఇప్పుడు కన్నప్ప వాయిదా పడడంతో మరి భైరవం కూడా వాయిదా వేస్తారేమో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.